యోధా రాజుల చరిత్ర. 19 మంది యోధా రాజుల చరిత్ర దరిదాపుల్లో ఉండగా, ఇప్పటికీ 12 రాజులను ముగించుకొని 13వ రాజు చరిత్ర మధ్యస్థంగా ఉన్నాం. ఏం పేరు 13వ రాజు పేరంటే హిజ్కియా. ఈ హిజ్కియా రాజు కొరకు ఆల్రెడీ గత వారం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దరిదాపుల్లో గంట పైబడే మాట్లాడుకున్నాం. మీ అందరికి గుర్తున్నాయి అనుకుంటున్నాను. ఎన్నో ఏట రాజు అయ్యాడు హిజ్కియా? 25. ఎన్నేళ్ళు పరిపాలించాడు హిజ్కియా? 29 ఏళ్ళు. హిజ్కియా జీవితంలో తన జీవిత సక్సెస్కి కారణంగా ఇద్దరు వ్యక్తులను చెప్పాను నేను. ఇద్దరు స్త్రీలు. ఎవరెవరు? తల్లి, భార్య. తల్లి పేరు అబియా, భార్య పేరు వెరీ గుడ్. ఏం పేరండి? హెప్సిబా. హెప్సిబా అంటే అర్థం ఏమిటి? ఇష్టురాలు. అబియా అంటే అర్థం ఏంటి? యెహోవాయే నా తండ్రి. అంతే కదండి. హిజ్కియా అంటే అర్థం ఏంటి? యెహోవాయే నా బలము. ఇవన్నీ కూడా గత వారం మనం మాట్లాడుకొని ఈయన చరిత్రలో ఎన్నో నిగూఢ విషయాలు దాగున్నాయి. ఇవన్నీ ఒక రోజులో చెప్పుకోలేము అని ప్రారంభించుకొని 3 పాఠాలని 2 గుణపాఠాలని అనుకున్నాం. రెండా ఒకటా? ఒకటే. 3 పాఠాలు ఒక గుణపాఠం అనుకున్నాం మనం. అందులో భాగంగా పాఠాలను గుణపాఠాలను ప్రారంభించుకునే ముందు ఆయన జీవితాన్ని అలా తొంగి చూసాం. ఎవరి జీవితాన్ని? హిజ్కియా జీవితాన్ని తొంగి చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది. తన తండ్రి భయంకరమైన చెడ్డోడు, నీచుడు, భయంకరుడు. అలాంటి చెడ్డవాడ కడుపున పుట్టిన ఈయన ఎవ్వరూ కూడా ఊహించలేనంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంతంటే విదేశాల నుండి కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన దగ్గరికి వచ్చి నీ గొప్పతనానికి సీక్రెట్ ఏంటి అని అడిగి రేంజ్కి వెళ్ళిపోయాడు ఈయన. ఎవరు? హిజ్కియా. అంతటి స్థాయి ఎక్కడ దీనికి అని మనం ఆలోచిస్తూ, ఆ స్థాయి ఎక్కడిదో మనకు తెలియడానికి ముందుగా పాఠాలు గుణపాఠాలు కూడా మనకు తెలియాలి అన్నాను. ఆ పాఠాల్లో మూడిట్లో మొట్టమొదటిది ఏంటి? ఏం మాట్లాడుకున్నాం? ఆయన సక్సెస్ సీక్రెట్ నెంబర్ 1 ఏంటి? ప్రార్థన. హిజ్కియా జీవితంలో మనం తొంగి చూస్తే ఆయనకి చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా, ప్రతి కష్టానికి ఆయన వాడిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. నేను ఒక విషయం చెప్తాను. పోయిన వారం చాలా మార్లు చెప్పాను ప్రార్థన కోసం, మరలా చెప్తున్నాను. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది. మీ జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా మీరు ఏదో ప్రయత్నాలు చేసి సాధించలేకపోవచ్చేమో కానీ, మరలా చెప్తున్నాను, మీరు ప్రార్థన చేసి ఖచ్చితంగా ఆయన అడిగి చూడండి, ఖచ్చితంగా దేన్నైనా మీరు సాధించగలరు. ఎలాంటి బలహీనతనైనా అవరోధించగలరు. ఎందరో భక్తులు వారి జీవితాల్లో బలహీనతలు కూడా జయించడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రార్థన. మనం కూడా కొన్ని బలహీనతలు ఉంటాయండి. తాగడం అని, తినడం అని, తిరగడం అని, వ్యభిచారం అని, రకరకాల ఫోన్లని, ఇవన్నీ ఉంటాయి చూసారా? ఇవన్నీ కూడా మనం అధిగమించాలంటే మనం చేయాల్సిన పని ప్రార్థన. ఎప్పుడైతే మనం ఎక్కువ సమయం ఆయనతో గడుపుతామో మిగతా వాటితో తక్కువ సమయం గడుపుతాం. ఎప్పుడైతే ఎక్కువ సమయం లోకంతో గడుపుతామో దేవునితో ఆటోమేటిక్గా మన టైం తగ్గిపోద్ది. అర్థమైందా లేదా? సో మన టైం దేవునితో పెరగాలి, మన జీవితం బాగుండాలంటే లోక వ్యసనాలకు, ఆలోచనలకు తక్కువ సమయం ఇచ్చి దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలి? ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వాలి. ఎందుకంటే ప్రార్థనే మన జీవితాన్ని మార్చి ఒక మూల ఆయుధం లాంటిది, మర్చిపోకండి. సో అలాంటి ఒక ఆయుధాన్ని ఈయన తన జీవిత ఎదుగుదలకి మొదటి మెట్టుగా వాడుకున్నాడు హిజ్కియా. ఆ మొదటి పాఠాన్ని ముగించుకున్నాక ఇంకా మనం 2 పాఠాలు, ఒక గుణపాఠాన్ని మనం మాట్లాడుకోవాలి. రాసుకోండి, అందరూ తీయండి. 2వ పాఠం ఏంట్రా అంటే, హిజ్కియా జీవితంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఉంది. ఇది ఖచ్చితంగా యోధా దేశానికి ఒక మలుపు లాంటిది. ఇది ఎందుకు మలుపు అనంటే, అదే సమస్య ఇశ్రాయేలీలకు వస్తే వాళ్ళ దేశం అక్కడితో అంతమైపోయింది. ఎందుకు ఏటా సమస్య అంటే, ఆ సమస్య పేరే అషూరీయులు. ఏం పేరండి? చాలా చరిత్ర మీకు చెప్పి ఉన్నాను కాబట్టి నేను త్వరగా వెళ్తాను, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సమయాన్ని నన్ను అడిగారు కాబట్టి నేను త్వరగా ముగించి సమయం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అషూరీయులు అనే సమస్య వచ్చింది.
విచిత్రం ఏంటంటే ఆ సమస్య వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ రాజు పేరు ఏం పేరు అన్నాను గుర్తుందా మీ ఎవరికైనా? హోషియా. ఆయన చివరి రాజు. అప్పుడు ఏమైంది ఒకసారి చూద్దాం, తీయందరూ కూడా తీయండి. అశూరీయులు ఇశ్రాయేల్ మీదకు వచ్చినప్పుడు ఆల్రెడీ మనం రాజుల గ్రంథం ఇశ్రాయేల్ రాజుల కోసం మాట్లాడుకున్నాం, కానీ అయినా మీకు అర్థం కావడానికి నేను తీసే ప్రయత్నం చేస్తున్నాను. 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. 9వ వచనం నుంచి. రాజైన హిజ్కియా ఏలుబడిలో, అంటే అప్పటికే ఇక్కడ 4వ సంవత్సరం పరిపాలన మొదలైంది. ఎవరిది? హిజ్కియాది. ఇశ్రాయేలు రాజైన యాలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 7వ సంవత్సరమందు అషూరు రాజైన షల్మనేషరు షోమ్రోను పట్టణము మీదకి వచ్చి ముట్టడి వేసెను. ఏం వేశాడంట అంటే అర్థం ఏంటి? చుట్టుముట్టేశాడు. మొత్తం తన చేతుల్లోకి, తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఏ రాజు అయినా? షల్మనేషరు. ఏ రాజు? అషూర్ రాజు. ఎవరి మీదకి వచ్చినాడు? హోషియా మీదకి వచ్చినాడు. హిజ్కియా మీదకి వచ్చిన అషూర్ రాజు పేరు ఏం పేరు? సన్హెరీబు. ఏం పేరు? సన్హెరీబ్. మర్చిపోకండి, పోయిన వారం మరీ నొక్కి చెప్పాను మీకు ఆ పేరు నేను. ఏమండి? వెరీ గుడ్. ఇప్పుడు వచ్చినప్పుడు ముట్టడేసినప్పుడు ఏమైందంట? 3 సంవత్సరములు పూర్తి అయిన తరువాత అషూరీయులు దానిని పట్టుకున్నారు. దేన్ని? ఇశ్రాయేల్ దేశాన్ని. షోమ్రోను పట్టణం అంటే ఇశ్రాయేల్ దేశం. వెరీ గుడ్. తర్వాత హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషియా ఏలుబడిలో 9వ సంవత్సరమున షోమ్రోను పట్టణము పట్టబడెను. ఏం చేయబడింది? పట్టబడెను. 12వ వచనం. అషూరు రాజు ఇశ్రాయేలు వారి అషూరు దేశములోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హలాహు, హబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. అంటే మొత్తం ఇశ్రాయేలు దేశం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? చెరకే. ఏ చెర? అషూరు చెర. మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. క్లీన్ స్వీప్ అంటే మరలా చెప్తున్నాను, ఒకేసారి ఏం వెళ్ళలేదు, దఫాలుగా వెళ్ళారు. చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయాన్ని. నేను పూర్తిగా ఏమి వెళ్ళలేదు, వీళ్ళు దఫాల వారీగా షిఫ్ట్ అయ్యారనమాట. ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే మొత్తం వెళ్ళిపోయారంటే ఆల్రెడీ ఓ బ్యాచ్ ఉంది ఇక్కడ ఈ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో. మొత్తానికి అషూరు రాజు వచ్చినప్పుడు ఈ దేశానికి భయంకరమైన నష్టం జరిగింది. ఏ దేశానికి? ఇశ్రాయేల్ దేశానికి. విచిత్రం ఏంటంటే అదే టైంలో అదే పరిస్థితుల మధ్య ఈ హిజ్కియాకి మీద కూడా అషూరు రాజు వచ్చాడు. ఏ రాజు? అషూరు రాజు. ఇప్పుడు ఈయన కూడా ఏమైపోవాలి న్యాయానికి? ఇశ్రాయేల్ దేశానికి ఆయనే దేవుడు, యోధా దేశానికి ఆయనే దేవుడు. మరి ఆ దేశం అంతా పోయినప్పుడు ఇందులో ఏం వత్తాదులు లేరు, ఇందులో కూడా అదే బ్యాచ్ ఉన్నారు కదా. మరి ఈ దేశం కూడా ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. అప్పటికీ చెప్పాలంటే ఈయన వచ్చి 6వ ఏడు ఆ సమస్య వచ్చేటప్పటికి వీళ్ళ నాన్నగారి పరిపాలనలో మొత్తం దేశం అంతా ఏమైపోయింది? పాడైపోయింది. సో ఈ దేశం మీద కూడా ఆ కష్టం అనేది ఖచ్చితంగా రావాలి. కానీ రాలేదు అంటే ఖచ్చితంగా ఆ సమస్య ఈయన మీదకి రాలేదు అంటే ఈ దేశం మీదకే ఈయనే ఏదో చేసి ఉండాలి. ఎవరు? హిజ్కియా. మర్చిపోకండి మీరు. వాళ్ళ ముందు నుంచి ఉన్న ప్రవర్తన కాదు, వాళ్ళ నాన్న మంచోడు కాదు. వాళ్ళ నాన్న బేస్ చేసుకుంటే అషూరు చెరకి ఈ దేశం కూడా వెళ్ళిపోవాలి. ఏ దేశం? యోధా దేశం. కానీ ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే ఈయన ఒక బ్రహ్మాండమైన పని చేశాడు హిజ్కియా. ఏట్రా పని అంటే మళ్ళీ చెప్తున్నాను, మనం కష్టం వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం? ఇప్పుడు అషూర్ అంటే రాజులంటే శత్రువు వచ్చాడంటే అర్థం ఏంటంటే కష్టం వచ్చిందనే. మనం ఏం చేస్తాం? కష్టం వచ్చిందంటే పారిపోతాం, లేకపోతే దాక్కుంటాం, ఆలయాలు సహాయాలు అడుగుతాం. మనం పోయిన వారం చెప్పుకున్నట్టు ప్రార్థన అయితే అసలు చెయ్యం. అవునా కదండి? ఇలా 100 వేషాలు, రకరకాల వేషాలు చేస్తుంటాం మనం. విచిత్రం ఏంటంటే మనం ఎవ్వరూ ఆలోచించని, చెయ్యని, ఊహించని పని చేశాడు హిజ్కియా. ఏం చేసావయ్య అంటే అంటున్నాడు, తన కష్టం రాగానే అసలు ఆ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేశాడు ఈయన. ఎవరు? హిజ్కియా. బాగా వినాలి మీరు. మనం ఎవరో ఆలోచన చేయం. అసలు కష్టం వచ్చిందంటే ఎందుకు వచ్చిందన్న ఆలోచన ఉండదు మనకి. కష్టం వచ్చిందన్న బాధే ఉంటుంది. అసలు ఈ కష్టం పెట్టడానికి కారణం ఏంటన్నది ఉండదు మనకి. కానీ నేను చేసిన పని ఏంటంటే అసలు కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే ఈయన చరిత్ర అంతా తిరిగేస్తే అప్పుడు ఇంకొక విషయం అర్థమైందంట. ఏమనంటే ఇశ్రాయేలీలు
దేవుని నియమ ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పండుగ చెయ్యాలి. ఏ పండుగ? పస్కా పండుగ. కానీ మనం చాలా ఏళ్ళ నుంచి ఆ పండగ చేయట్లేదు. సో దేవుడు చెప్పిన క్రమాన్ని మనం పాటించట్లేదు కాబట్టి మనకి కష్టం వచ్చింది అన్నాడంట ఈయన. ఎవరు? నేను చెప్పండి, అసలు ఆ టైంలో ఎంత ఆలోచన ఇవ్వడం చేస్తాడేంటి అసలు? మనం చదివాం కాబట్టి సింపుల్గా అర్థమైపోయింది. కానీ అసలు ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే అసలు ఈ ఆలోచన ఎలాగొచ్చిందయ్యా నీకు అనాల్సిందే మనం హిజ్కియాని. మనం ఇప్పుడు సంఘంలో అందరూ కొట్టేసుకుంటున్నామండి అనుకోండి. సంఘంలో అందరూ కొట్టేసుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరన్నా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఎలా కాంప్రమైజ్ చేయాలి అనుకుంటారు. కానీ అసలు ఎందుకు ఈ స్థితి వచ్చింది అన్న థాట్ రాదు మనకి. ఎందుకు కొట్టుకుంటున్నాం? ఎందుకు తిట్టుకుంటున్నాం? అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఎందువల్ల ఈ సమస్య సంఘానికి వచ్చింది అన్న ఆలోచనలోకి వెళ్ళాం మనం. కానీ కష్టం రాగానే ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే అసలు ఈ కష్టానికి కారణం ఏంటి అని ఆలోచించాడంట. ఎవరు? హిజ్కియా. చూద్దాం, అందరూ తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం. అందరూ తీద్దాం. 32వ అధ్యాయం అందరూ చదవాలి ఈ మాటని. 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. రాజు అంటే హిజ్కియా ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అషూరు రాజైన సన్హెరీబు, ఏం పేరు ఆయన పేరు? వెరీ గుడ్, వచ్చి యోధా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోబరచొకన చూచెను. సేమ్ ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినట్టు ఈ దేశం మీదకి వచ్చింది. ఏ రాజ్యం? అషూర్ రాజ్యం, మర్చిపోకండి. లోబరుచుకొని చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించున్నాడని హిజ్కియా చూచి పట్టణపు బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగై అషూరు రాజులు రానేలా విస్తారమైన జలములు వారికి దొరుకునేలా అనుకొని ఓటలన్నిటినీ దేశము మధ్యగండ పారుచున్న కాలువలను అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని ఏంటండి పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు ఎత్తి చేయించి బయట ఈ అషూరు రాజు వచ్చినప్పుడు ఈయన చేసిన వైఖరంతా రాస్తున్నాడు ఇక్కడ. ఏమండి? అయితే ఇప్పుడు ఈ పస్కా గొడవ ఎక్కడ ఉంటుంది? 2వ రాజుల గ్రంథంలోకి వద్దాం. అందరూ తీయండి. 2వ రాజుల గ్రంథం మొత్తం రాగానే కంగారు ఏం పడలేదు. కంగారు పడకుండా ఆయన చేయాల్సిన పనులన్నీ చేశాడంట. చేసిన తర్వాత ఏమైంది చూద్దాం, అందరూ తీయండి. 2వ దినవృత్తాంతాలే, క్షమించండి నేనే తప్పాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఏమండి? వెరీ గుడ్, 30వ అధ్యాయం, 32 కాదు 30వ అధ్యాయం. వెరీ గుడ్, 30వ అధ్యాయం. ఇప్పుడు చదవండి మొదటి నుంచి. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరములకు రావలసినదని ఇశ్రాయేలు వారందరికీ యోధా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమును మనష్షే వారికి పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకునుట చేత జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ ఎప్పుడు జరగాలంటే అసలు రూల్కి ఇది మొదటి నెలలో జరగాల్సిన పండుగ ఏమవ్వలేదు, జరగలేదు. జరగకపోవడం వల్ల ఏమైంది? రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజపు వారందరూ దానిని 2వ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. అంటే మీరు అర్థం చేసుకోండి, జరగాల్సిన పండగ ఏమవ్వలేదు, జరగలేదు. ఈయన అనుకున్నాడు జరగాల్సిన పండగ జరగలేదు కాబట్టి మనకేమొచ్చింది? కష్టం వచ్చింది అని వెంటనే ఆలోచన రాగానే మొత్తం అందరూ కలిసి మనం ఏ పండగ ఆచరిద్దాం చెప్పండి. మీరు ఏ పండగ అనగానే మీరు నమ్మండి, అందరూ కలిసి పస్కా పండుగ ఆచరించారు. ఆ పండగ ఆచరించడంతో వీళ్లకు దేవుని మీద కొంచెం ప్రీతి కలిగింది, లేదా దేవుడికి వీళ్ళ మీద ప్రీతి కలిగింది. అంటే అర్థం ఏంటంటే కష్టం రాగానే కష్టం వచ్చింది అని ఆడలేదు, నష్టపోయాను అని బాధపడలేదు, భయపడలేదు, బెంబేలెత్తిపోలేదు, పారిపోలేదు.
ఏం చేసావయ్యా అంటే అసలు సమస్య ఎందుకు వచ్చింది అనే ఆలోచన చేశాడు ఈయన. ఎవరు? హిజ్కియా. రాసుకోండి, 2వ పాఠం, సమస్యకు కారణాన్ని గ్రహించాడు అని రాసుకోండి. హిజ్కియా చేసిన 2వ పని ఏంటి? తనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు? కారణాన్ని గ్రహించాడు. ఎవరు అంటే మీరు చెప్పండి, మనకే సమస్యలు వస్తాయా పాపమ్మ గారు? మా మనకు సమస్యలు వస్తాయా? అంత నీరసంగా ఇప్పుడు ఇప్పుడు ఇది ఎండమే పెద్ద సమస్య ఉంది మీ అందరికీ. మాట్లాడలేదు ఎవరు? మనకు సమస్యలు వస్తాయా దొరబాబు గారు? మనకి మాట్లాడేటండి, కొంచెం గట్టిగా మీరు చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. మనకి కష్టాలు వస్తాయా? వస్తాయంటారు ఏంటండి? ప్రతిరోజు అయ్యే కదా. పొరపాటును ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు కదా నా వైపు, పొరపాటు నుంచి కదిపితే ఎన్ని కన్నీళ్ళు వస్తాయో. ఎందుకంటే అంత లోపల ఉంది మెటీరియల్ మనకి. నిజం చెప్పండి, ఇన్ని కష్టాలు మన దగ్గర ఉన్నాయి కదా, ఏ రోజైనా అసలు ఈ కష్టం ఎందుకు వచ్చిందన్న కారణాన్ని ఆలోచించామా? అసలు ఎవరో చేయలేదు మనం ఆ పని. ఓ మాట ఏంటంటే, బైబిల్ అంతా మీరు చదవండి, దేవుడు కష్టాలు పెట్టింది కష్టాలలో ఉన్న పాఠాలు మనం తెలుసుకుంటామని. అర్థమైందా లేదా? దేవుడే పెడతాడా అసలు కష్టం? సురికల గారు, దేవుడు పెడతాడా? నాకు యూట్యూబ్లో ఎవడో తిట్టాడు నన్ను ఇలాగనగా. నేను దేవుడు నిన్ను బాధ పెడుతున్నాడంటే బాగుపడతావని అనేసాను, ఏదో వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. ఆయన ఎవడో తిట్టంటాడు నన్ను. నువ్వు దేవుడు బాధలు పెడతానని చెప్తే దేవుడు అన్ని గిఫ్ట్లు ఇస్తాడు కానీ బాధలు ఇవ్వడు అంటున్నాడు. తమ్ముడు నా నెంబర్ ఇదిగోరా, నువ్వు ఫోన్ చేయి, నేను మాట్లాడుతానన్నాను నేను. ఇంకక్కడేం వాదించాను నేను ఆడుతూ అంటే ఆడికి దేవుడు ఏ బాధలు పెట్టలేదేమో. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు బాధలు పెడతాడండి? పెడతాడా? దేవుడు బాధలు పెడతాడా? ఎవరికైనా డౌట్ ఉందేమో మనసులో ఒక వచనం పెట్టుకోండి, ఒక వచనం ఇస్తాను తీయండి అందరూ కూడా. యెషయా గ్రంథం అందరూ తీయండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. దేవుడు బాధలు పెడతాడా అంటే ఖచ్చితంగా ఈ వచనం మీ మనసులోకి రావాలి. ఆయన ఎలాంటోడో, ఆయన ఏంటో చెప్తున్నాడు చూడండి. వీలైతే తమ్ముడు ఒకవేళ ఈ విషయం చెప్తే ఆయనకు కూడా తెలుస్తుంది. 45వ అధ్యాయం 7వ వచనం. 45వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? నేను వెలుగును. పోనీ 5 నుంచి చదువుదామా? నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు, తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు. ఇంతకీ ఎందుకంట ఈ సిస్టమ్ అంతా? ఆయన ఏటో తెలియాలి. ఎవరికి? ప్రజలకి. తెలుసుకున్నట్లు ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు చదువుదాం. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని, యెహోవాను నేనే, నేను తప్ప ఏ దేవుడు లేడు, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారము కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవానను నేనే. వీటిని ఎన్నిటిని? సమాధానాన్ని, కీడుని కలుగజేసేది ఎవరంట? యెహోవాయే. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులు ఉంటే తెగుళ్ళు రప్పించాడు. ఎవరు? దేవుడే. ఎందుకు రప్పించావయ్యా అంటే అక్కడ ఐగుప్తీయులకి పాఠం రావాలని, నేనేటో వాళ్ళకి తెలియాలని. అలాగే ఫరో దగ్గరికి మోషే వచ్చి పంపించు అంటే యెహోవా ఎవడు అన్నాడు. ఎవరు? ఫరో. ఎందుకు అలా ఫరో అన్నాడంటే ఈయన అంటాడు, ఫరోకి ఆ మనసు కలిగించినోడిని కూడా నేనే. ఇశ్రాయేలీయులకు ఎన్ని వచ్చాయో వారందరి జీవితాల్లో వారికి కష్టాలు రావడానికి మూల కారణం దేవుడే అంటున్నాడు. ఏవయ్యా అంటే అసలు ఆ కష్టం రాగానే ఎందుకు ఈ కష్టం వచ్చిందన్న ఆలోచన వారికి ఖచ్చితంగా రావాలి అని ఆయన తపన. ఎవరి తపన? నేను చెప్పండి. అంటే ఇప్పుడు మన కష్టాలు వస్తున్నాయంటే ఇప్పుడు ఈ కష్టాలన్నీ కలిగిస్తుంది ఎవరు? అసలు మీరు డౌట్ పడకండి. సాతానుగాడికి అంత దమ్ము లేదు, ఆయన కాదనేది దమ్ము. యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ అటాక్ ఏం చేయలేదు, పర్మిషన్ అడిగాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. అన్నాడా లేదా? నువ్వు పర్మిషన్ ఇస్తే, నువ్వు ఛాన్స్ ఇస్తే, కంచె వేసావుగా, నీ బిడ్డ చుట్టూ నువ్వు ఏమేసావు? కంచె వేసావుగా, ఆ కంచె తీస్తే నేను చేయగలను అన్నాడు. ఇప్పుడు ఈయన అన్నాడు, మా ఓడి కోసం నాకు తెలుసు కాబట్టి తీస్తున్నాడు కంచె అన్నాడు కదండి. అంటే మీరు చెప్పండి, ఖచ్చితంగా మన జీవితంలో కష్టం రావాలంటే ఎవరి పర్మిషన్ ఉండాలి? అది డ్యామ్ షూర్. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా కష్టం వస్తుందంటే ఆయన పెడితేనే వస్తుంది అని మనకు అర్థమైనప్పుడు అసలు ఎందుకు పెడుతున్నాడన్న ఆలోచన రావాలి.
భార్యాభర్తలు కొట్టుకుంటున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? మా ఆయన చెడ్డోడు కాబట్టి గొడవ వచ్చింది అనుకుంటుంది అలా ఆవిడ, కాదు? లేదా మా ఆవిడ చెడ్డది కాబట్టి ఈ గొడవ వచ్చింది అనుకుంటాడు భర్త. నేనేమంటానంటే, అసలు నువ్వు నీ భార్య కొట్టుకునే పరిస్థితి ఇంట్లో ఎందుకు వచ్చిందో, మీ ప్రవర్తనలు ఎలాగున్నాయో ఆలోచన చేసుకోవాలంటున్నాను. అంతే కదండి దాని అర్థం? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏదైనా మన ఆరోగ్యం పాడైందన్నా మన బ్రతుకులు సరిలేకనే అర్థం. దేవుడు ప్రతిదీ పాఠమేనండి, బైబిల్లో ప్రతిదీ పాఠమే, మనం ఆలోచించాలి. కానీ ఇంకా లోతుగా వెళ్ళనా, యేసు ప్రభు వారు చాలా కష్టాలు పడ్డారు కదా. యేసు ప్రభు పడ్డ కష్టాల్లో కూడా పాఠాలు ఉన్నాయంట, ఆయన నేర్చుకున్నారంట యేసు ప్రభు వారు. చదువుదామా, వచ్చిన కూడా తీయండి, హెబ్రీ పత్రిక అనుకుంటా. యేసు ప్రభు వారు కూడా ఆయన పడ్డ కష్టాల వెనక, నేను నా కష్టాల్లో పాఠాన్ని నేర్చుకున్నాను అంటున్నాడు. చూడండి, ఆయన 5వ అధ్యాయము 8వ వచనం, హెబ్రీ పత్రిక. ఆయన కుమారుడయుండియు తాన పొందిన శ్రమల వలన, అబ్బా, ఏం నేర్చుకున్నాడు అంటే, ఇందులో ఆయన పడ్డ బాధల్లో కూడా ఏం నేర్చుకున్నాడు యేసయ్య? ఏమండి, నేను అంటాను, యేసయ్యే తన పడ్డ కష్టాలలో శ్రమలలో పాఠాలు నేర్చుకుంటే, మన కష్టాల్లో శ్రమల్లో పాఠాలు మనం నేర్చుకోవాలా వద్దా? ఎస్, నేర్చుకోవాలి. కానీ నిజం చెప్పండి, మనకి ఇన్ని కష్టాలు వచ్చి కదా, అంటే ఎన్ని పాఠాలు రావాలి మనకి? ఒక్క పాఠం కూడా రాలేదు ఇప్పటికి. అలా వచ్చుంటే సెట్ అయిపోతామేమో మనం. మనిషికి వచ్చిన దౌర్భాగ్య జబ్బు అదేనండి, తనకు వచ్చిన సమస్యను గ్రహించలేడు మనిషి. దేవుడు నిన్ను పోవాలనో, చంపేయాలనో, తీసేయాలనో, ఊడ్చేయాలనో కష్టాలు పెట్టట్లే. నీకు ఆయన అర్థం కావాలి, నీ బ్రతుకులో నువ్వు చేసిన లోపం తెలియాలి, నువ్వు ఎందుకు ఈ సమస్యలో పడ్డావో దానికి కారణం ఏంటో నువ్వు గ్రహించాలి అని పెడుతున్నాడు కష్టాలు. అది మానేసి నన్నే పెట్టాలా బాధలు, నాకే ఇవ్వాలా ఈ నొప్పులు, నాకే రావాలి ఇంత అనారోగ్యం అని ఆయన మీద మనం నూరు పోసుకొని ఆయన మీద పడి ఎడుతున్నాం. కానీ అసలు ఎందుకు వచ్చిందన్న ఆలోచన అయితే ఎవరికీ లేదండి. అంటే ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరికి ఎన్నో కష్టాలు వస్తున్నాయంటే, ఇప్పుడు ఈరోజు ఈ మాట మీ అందరికీ అర్థమైతే, ఒక్కసారి మీ కష్టాన్ని తొంగి చూస్తే అది ఎందుకు వచ్చిందో, అది రావడానికి బ్రతుకు లోపము, ఏ లోపము మనకు అర్థమైపోద్ది. దాన్ని సరి చేసుకుంటే కష్టం పోద్దా? ఖచ్చితంగా పోద్ది. హిజ్కియా ఏం చేశాడు? ఇశ్రాయేలీల కష్టం వచ్చిందంటే కారణం చూశాడు, సరి చేసుకున్నాడు, ఎగిరిపోయింది కష్టం. అర్థమైందా లేదా? సామెతలు, కీర్తన గ్రంథాన్ని కూడా రాస్తూ కష్టాల గురించి ఒక మాట కీర్తనకారుడు కూడా మాట్లాడతాడు. చూద్దాం తీనందరూ కూడా. నా శ్రమల వల్ల నేను ఏం తెలుసుకుంటున్నాను ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 71వ వచనం. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట. అబ్బా, శ్రమ నాకేమైంది? మేలు. ఎందుకంటే అప్పుడే నువ్వు వేటులకు అర్థమవుతున్నావు. ఆ మతమైందా లేదండి? నిజం చెప్పండి, కష్టాలు ఉండబట్టి ఆయన దగ్గరికి ఏదో పరిగెట్టుకు వస్తున్నాం, కానీ ఏ బాధ లేదనుకోండి, ఎంత పరిగెట్టుకు వస్తాం మనం. వెంకయ్య గారు, దేవుడు ఒక డూప్లెక్స్ ఇల్లు, 6 పని మనుషులు వెంకయ్య గారికి, పగలైందని కూడా తెలియని బెడ్రూము వెంకయ్య గారికి, అవునా కదా? ఇలా చిట్టుకి వేయకుండానే మంచీలు అని ఆలోచన రాగానే కాళ్ళ దగ్గర మంచీలు, భోజనం ఇవన్నీ పెట్టాడు అనుకోండి, వెంకయ్య గారు ఆదివారం ఉదయం 6 గంటలకు గుడికి వస్తారా? వెంకయ్య గారు కదా, ఎవరు రారండి, అందరికి వందనాలు. ఆవిడ ఒక్కతే చేటది, మీరు అందరూ మంచిగా అనుకుంటున్నారేమో. ఎవరో రాం. ఇంకేంటండి, ఇంకేం చేయాలంటే అదిగా చూడండి, ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ చర్చలకు వస్తలేదు. ఎమ్మెల్యేలు వెళ్ళి కూర్చుంటారా చర్చస్లో? లేదు, వాళ్ళ పని వేరు. డబ్బులు ఉన్న వాళ్ళు చర్చలకు వెళ్ళట్లేదు, ఎక్కడో వెళ్ళాడంటే ఎవడో మంచోడు, అంతే కదండి. ఎరా బాబు అంటే మన జీవితంలో చూస్తానండి, మన జీవితంలో మనకి కొదువు కలిగింది కాబట్టి ఆయన ఏంటో అర్థమైంది. ఎవరంటే? దేవుడు. అంటే ఏరా బాబు అంటే కొదువైనప్పుడే ఆయన తెలుస్తాడు మనకి. అని ఆయన తెలియాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఏం రావాలి? కష్టం రావాలి. మరి కష్టం వద్దంటాం మనం, అవునా కదా? అంటే మీరు చెప్పండి, కష్టాలు మేలుకా కీడుకా? ఈయన ఏమన్నాడు? శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. దర్బాబు గారు, కష్టాలు మేలుకా కీడుకా? మాట్లాడేటి? ఈరోజు కష్టం వచ్చింది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు. అంటే ఓ రకంగా
అది లేకుండా ఉంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చేవాడివి కాదు, ఆయనకు లోబడేవాడివి కాదు. ఇంకెలా ఉందువో, ఏమైపోదువో. మనం అంటాం కదా, ఆ ఏళ దెబ్బ కొట్టబట్టి ఆడు సరే అయ్యాడు అంటుంటాం కదా పిల్లల్ని. చిన్నప్పుడు నేను కొట్టుబట్టి, నేను తిట్టబట్టి, పిల్లలు ఎవరన్నా పెద్దోళ్ళు గొప్పలు అయ్యారనుకోండి, వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి అంత క్రమశిక్షణగా పెంచబట్టి, క్రమశిక్షణ అంటే అర్థపెట్టి అడిగిన ఫ్యాంట్ కొనివ్వడం, బండి వేసుకుని ఊరి మీద తిరగమండం, అదేనా క్రమశిక్షణ? కాదు. క్రమశిక్షణ అంటే చాలా, ఇంకా చెప్పాలంటే ఆ వయసులో అడిగా ఎన్నేటి కష్టాలే. చిన్నప్పుడు అన్ని కష్టాలు పడబట్టి పెద్దకి ఏమయ్యాడు? గొప్పడయ్యాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, మన జీవితాల్లో కష్టాలను ఎప్పుడు మీరు తక్కువగా చూడకండి. కష్టాలే మన జీవితాలకి పాఠాలు. ఎప్పుడైనా మన ఎవరికైనా కష్టం వచ్చిందా, ఎందుకు వచ్చింది అని ఆలోచించే ఒక మంచి పాఠం నీకు వస్తుంది. అర్థమైందా లేదా? ఆలోచన చేయి ఒకసారి. ఎందుకు ఈ కష్టం, కుటుంబంలో ఎందుకు కొట్టుకుంటున్నాం మేము, ఆలోచన చేయి. ఓ మంచి పాఠాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సంఘంలో ఎందుకు కొట్టుకుంటున్నాం, ఆలోచన చేయి. ఓ మంచి పాఠాన్ని నీకు దేవుడు ఇస్తాడు. నీ ఆరోగ్యం ఎందుకు పాడైంది, ఆలోచన చేయి. ఓ మంచి పాఠాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ పిల్లలు ఎందుకు తిరగబడుతున్నారు, ఆలోచన చేయి. ఓ మంచి పాఠాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని మా ఓడు ఎలాగ అయిపోయాడు అయ్యగారు, మా అమ్మ ఎలాగ అయిపోయింది అయ్యగారు అని నువ్వు ఎంత ఏడ్చినా, గోల పెట్టినా, దొర్లేసినా, నువ్వు ఆలోచన చేయనంతసేపు నీ కష్టమైతే నీ దగ్గర నుంచి పోతావు. అర్థమైందా లేదు నా మాట మీకు? ఏం చేశాడు హిజ్కియా? సమస్యకు కారణాన్ని గ్రహించాడు. ఎవరు? హిజ్కియా. ఇదే పాఠం నెంబర్ 2. ఎన్నో పాఠం ఇది? 2వ పాఠం. ఎన్ని పాఠాలు అయ్యాయి? 2. 1 ప్రార్థన చేశాడు, 2 సమస్యకు కారణాన్ని గ్రహించాడు. 3వది బాగానే మీరు, హిజ్కియా కాలంలో దేవుడి పని బ్రహ్మాండంగా జరిగింది. ఎంత బ్రహ్మాండం అంటే, సొలొమోను గారు దేవాలయం కట్టాడు. మీ అందరికీ తెలుసు కదా. దేవాలయం కట్టింది ఎవరు? కట్టినప్పుడు ఓపెనింగ్ చేస్తే ఏ రేంజ్ ఉంటుంది ఏమండి? మరలా అంత వైభవం ఈయన కాలంలోనే కనబడిందంట. ఎవరి కాలంలో? ఎంతమంది రాజులు పోయారండి మధ్యలో? సొలొమోనుకి ఈయనకి మధ్య ఎంత గ్యాప్? చాలామంది అండి. ఎంతమంది మాట్లాడండి? అయ్య బాబాయ్, తెలుసు కదా మీకు. సొలొమోనుకి ఈయనకి మధ్య ఎంతమంది? 12 మంది. అంతే కదా. సొలొమోను తర్వాత కదా రెహబాము. సొలొమోను కొడుకే కదా రెహబాము. ఇప్పుడు ఈ యోధరాజులు వరుసెట్టు వచ్చారు కదా, ఆయనకి ఈయనకి మధ్య గ్యాప్ ఎంతమంది? 12 మంది రాజుల చరిత్రలలో లేని వైభవం మందిరానికి ఈయన వల్ల కలిగింది. ఎవరి వల్ల? హిజ్కియా వల్ల. అంటే ఇంకా చెప్పమంటారండి, మందిరంలో ఎంత బాగా పని జరిగిందంటే, న్యాయానికి ఇశ్రాయేలీలు వచ్చి మందిరానికి రావడమే మానేశారు, దేవుడి మందిరానికి ఇశ్రాయేలీలు. అలాంటిది ఇశ్రాయేలీలు కూడా వచ్చి మందిర పనిలో పాల్గొన్నారంట. ఏ పనిలో? ఎందుకురా అంత పని జరిగిందంటే, బాగా మీరు, ఎందుకురా అంత పని జరిగిందంటే, ఈయన మందిర పని చేయమని ఆర్డర్ అయ్యలే. ఎవరు? హిజ్కియా. మరి ఏం చేశాడు? తీద్దాం, అందరూ తీయండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం. అందరూ చూడాలి ఈ మాట, ఖచ్చితంగా చూడాలి ఈ మాట. హిజ్కియా జీవితంలో మనం నేర్చుకునే 3వ పాఠం ఏట్రా అది? చూద్దాం, చూడండి 31వ అధ్యాయం. ఏమండి ఒకసారి 5వ వచనం చదువుతామా? 5వ వచనం. ఆ ఆజ్ఞ వెల్లడగు యగుట తోడనే ఇశ్రాయేలీలు, ఆగండి, ఎవరు? యూదులు కాదు, ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను, నూనెలను, తేనెలను, ఏంటది, సస్య ఫలములను విస్తారముగా తీసుకువచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులు విస్తారముగా తీసుకువచ్చిరి. యోధా పట్టణములలోను కాపురమున్న ఇశ్రాయేలీలు, ఏ పట్టణములలో? యోధా పట్టణములలోను కాపురమున్న ఇశ్రాయేలు వారును, యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతు తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములై వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి గొప్పలుగా, ఎలాగా? అసలు అప్పటి వరకు అలా లేదు మందిరంలో. మన భాషలో చెప్పాలంటే అందరూ కూడా ఆ 100 రూపాయలు 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు 1000 రూపాయలు కాస్త ఫుల్ అయిపోయింది చచ్చు. హిజ్కియాకి ఏం చేయాలి అర్థం కాలేదు. డబ్బులు వచ్చేసాయి ఇప్పుడు. ఎవరి పనికి?
ఎందుకు వచ్చింది చెప్తాను ఇప్పుడు. ఇంకేమైందంటే చూద్దాం చూడండి. హిజ్కియాయును అధిపతులను ఏంటండి 7వ వచనం, వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలు చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీలను, అంటే మీకు అర్థమైందో లేదో, యూదులే కాదు ఎవరు కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటారు? ఏం చేశాడంటే అంత పనినా ఇసుకే ఏం చేస్తుంటే ఇశ్రాయేలులు కూడా ఇన్స్పైర్ అయ్యేంత ఛాన్స్ దేవుడి పనిలో వాళ్ళకి వచ్చింది అంటే దానికి టాప్ సీక్రెట్ ఏంటంటే హిజ్కియా చెయ్యమని చెప్పలేదు, ఆయన కూడా చేశాడు. నా మాట మీకు అర్థమైందా లేదా? చూద్దామా? 3వ వచనం చదవండి. మరియు యెహోవా ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ సమయముల దహన బలుల విశ్రాంతి దినములకు అమావాస్యలకు నియమకాలములకు ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఎవరికి కలిగిన, అసలు రాజుగారు ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుని మందిరానికి ఖజానా ఉంది, కుప్పలు వచ్చాయి, అంత బాగుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈయన ఏం చేస్తానంట, తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగము, అక్కడ మందిర పని జరగాలి, నేను బ్రతికున్నంత కాలం నా ఆస్తిలో ఒక భాగం ఎవరు పని చేయడానికి? గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి మళ్ళీ హిజ్కియాకి. ఇంకా మాట చెప్పనా, ఎప్పుడైతే ఈయన చెయ్యండి అనకుండా చేశాడో ఈయనను చూసి అందరూ కూడా చేశారు. ఎవరి పని అంటే మీరు చెప్పండి, చెయ్యండి అంటే చేస్తారా, మనం చేస్తే చేస్తారా? వెరీ గుడ్, రాసుకోండి. 3వ గుణపాఠం, దేవుని పనికి తన వంతు సహాయం చేశాడు. ఎవరు? హిజ్కియా. ఎవరి వంతు సహాయం? అది ఎలాగా? మాట సాయమా, చేత సాయమా? ఓ మాట చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి. మాట సాయడం చేయడం ఈజీయే, చేత సాయడం చేయడం అనేది అంత సులువైన పని. మీరు ఈ అధ్యాయం చదువుకుంటే అంటాడు, అమ్మ బాగానండి మీరు ఈ అధ్యాయం చదువుకుంటే అంటాడు, యాజకులు అంటే మన భాషలో పాస్టర్లు అంట చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశారట. ఆ మాట చదవగానే ప్రాణం విలవెల్లాడింది నాకు అంటాడు అక్కడ. ఏమండి వచ్చి చదువుతామా? 10వ వచనమా, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా, ఎవరు అంటే ఎన్ని రోజుల నుంచి భోజనం లేదు వాళ్ళకి? ఆ మాట మీకు అర్థమైందా లేదా? దేవుడు పని సరిగ్గా జరగకపోతే, అంటే మీరు ఆలోచన చేయండి, ప్రజలు సరిగ్గా ఆయన పని చేయకపోతే సేవకులకు సరిగ్గా భోజనం ఉండదా? అంతే కదా అని అర్థం. సేవకులకి చాలా కాలం నుంచి భోజనం కూడా సరిగ్గా లేదంట. అలాంటి టైంలో ఈయన చేసిన పని వల్ల సమృద్ధిగా చేసినను చాలా మిగులుచున్నది, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినది జనులతో అనగా. అంటే మీరు అర్థం చేసుకోండి, తాను చేసిన గొప్ప పని ఏంట్రా అంటే చెయ్యండ్రా అనలేదు, చేద్దాం పదండ్రా అన్నాడు ఆయన. ఎవరు? హిజ్కియా. ఎక్కడో మొన్న ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక కొటేషన్ చదివాను. గురువుగారంట చెయ్యండి అంటాడంట, నాయకుడంట చేద్దాం పదండి అంటాడంట. రెండింటికి తేడా ఉందా? ఆ మాట అర్థమైందా లేదా? చెయ్యండి అనడానికి, చేద్దాం పదండి అనడానికి చాలా ఉంది. గో, లెట్స్ గో. ఎప్పుడైనా విన్నారా ఈ పదాలు? గో అంటే వెళ్ళండి, లెట్స్ గో అంటే వెళ్దాం పదండి. మనం గో అనాలా, లెట్స్ గో అనాలా? మనం ఏమంటున్నాం? వెంకటరమణ నాట్ గో, అవునా కదా? నానుబాబు నాట్ గో అంటే వాళ్ళు వెళ్తలేదు, వీళ్ళు వెళ్తలేదు, వీరబ్రహ్మం గారు అసలా నాట్ గో కాదు అంటే మనం ఏం చేస్తున్నాం? చెప్పేవారిగా చూపించేవారిగా ఉండిపోతున్నాం, కానీ చేసేవారిగా మనం ఎవరు ఉండట్లేదు. ఏమండి మరి ఇది పాఠం కాదు? మాట్లాడేటి రాజుగారు ఇవ్వాల్సిన అవసరం రే, తలకు రూపాయి తెచ్చాను రా, తేలేరా మాట్లాడేటి? ఇంకా మన బాధ చెప్తాను, పాస్టర్ గారు ఉన్నారు, నిలబడని పాస్టర్ గారిని, రే బాబు అందరూ కూడా దేవుడికి తలకు 1000 రూపాయలు ఇచ్చేయండి. ఎక్కడికి? మందిరానికి అని అనేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నా వంతు పని కూడా నేను చెయ్యాలా? చెయ్యాలా? చేయాలి. మందిరం ఏదో రకంగా నా వంతు పని నేను ఆయనకి చేయాలి. చేస్తానంటారా? అందరూ
అది మీకే తెలియాలి. కానీ ఒక మాట చెప్తున్నాను, చెయ్యండి అనడం ఈజీయే, చేద్దాం పదండి అనడం చాలా కష్టం. అలా నువ్వు వచ్చినప్పుడు అవతలోడు రాపోవచ్చు, చేయకపోవచ్చు. అవన్నీ కూడా నువ్వు తట్టుకొని చేసినప్పుడే, మరలా చెప్తున్నాను, నీకు అలాంటి చేద్దాం పదండి అన్న మనసు ఉన్నప్పుడే జరుగుతుంది. ఎవరి పని అంటే ఒక రకంగా ఇశ్రాయేలులు కూడా ఇన్స్పైర్ అయిపోయారు ఈయన చూసే. ఎవరు చూసి? హిజ్కియాని చూసి కదా. ఇశ్రాయేలు కూడా ఇన్స్పైర్ అయిపోయారు. యారా బాబు అంటే తన జీవితంలో ఆయన పని పట్ల అంత చక్కటి బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన. ఎవరు? హిజ్కియా. అమ్మ మరలా పని మరలా చెప్తున్నాను, దేవుడి పని మనమే చేయాలి, ఎవడో చేయడు. అందులో మన సంఘాలకి అమెరికా సొమ్ములు కూడా లేవు. అదేందా లేదా? ఏమి నిధులు లేవు, అకౌంట్లు లేవు, చాలా పని ఉంది. ఎవరు చేయాలి? మనమే చేయాలండి. కానీ ఏం చెప్పాలి, ఇంకా మనం అయ్యే బాధలు, అయ్యే గొడవలు ఎంత దారుణం అంటే, మాట్లాడేటి అవునా కదా, గాడాలే. ఉమ్, పిల్లలు అయ్యి ఉండొచ్చులే మేబీ, పెద్దలైతే డబ్బులు వందనాలు. ఆ, కానీ ఏం చెప్తున్నా, ఏదో ఆశించో ఇంకోటో కాదు కానండి, తప్పండి. ఎవరి దగ్గర? నీ మీద ఆయన ఆధారపడ్డాడు. ఎవరు? దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, పాపమ్మ గారు, దేవుడికి ఎందుకు ఇవ్వాలండి నేను అని ఒక భయంకరమైన డౌట్ ఉంది ఉమ్మ గారు. ఎందుకు ఇవ్వాలో ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సూర్యకళ గారు వినాలందరూ కూడా. ఓ తండ్రి, చాలా చోట్ల చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్త మనసు పెట్టండి. ఓ తండ్రి పనిలోంచి కష్టపడి ఇంటికి వస్తూ వస్తూ తన కూతురుంటే ఏదో ఒక పప్పలు తీసుకొస్తాడు. ఎవరు? తండ్రి. ఉదాహరణకి ఓ కేజీ, మా నాన్నమ్మ అజ్మూర్ అనేది కదా, అజ్మూర్ తీసుకొచ్చాడు అనుకుందాం. అప్పుడు జాంగ్రో జిలాబీ అనుకోండి, ఎంత? కేజీ. రాగానే వాళ్ళనే వీళ్ళనే చూడటం, ముందు ఎవరిని చూస్తాడు? కూతుర్నే. చూసుకొని, నా కూతురు నేను 1 గంటకి వెళ్ళి ఎదురు చూస్తుంటుంది నా కోసం, మా వాడు మిర్చి పొట్టలు తెస్తాడని. చూసుకొని ఫస్ట్ అన్ని గొడవ పక్కన పెట్టి ఆ పొట్లాన్ని ఎవరికి ఇస్తాడు? కూతురికి ఇస్తాడు. ఆవిడ ఆల్రెడీ నాన్న వస్తాడో ఎదురు చూస్తుంటుంది. ఇప్పుడు ఆ పొట్లం పట్టుకుని ఆల్రెడీ రెడీ చేసుకున్న ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చొని మొదలెడుతుంది పని ఆవిడ. ఈలోపు బ్యాగ్ పక్కన పెట్టి ముఖం కడుక్కొని అన్నీ చేసుకొని మెల్లగా కూతురు తింటుంటే ఆ కూతురు పక్కెళ్ళి కూర్చుంటాడు. అవునా కాదా? వెరీ గుడ్, అవును. కూర్చొని తింటున్న కూతుర్ని చూసి మురిసిపోయి ఆనందపడిపోయి, అమ్మా ఇలాగంటాడు. దాని అర్థం ఏంటి? నాకు కొంచెం, నేను అంటాను, కేజీ తెచ్చి ఇక్కడికి వచ్చి అడుక్కునే బదులు 1/2 కేజీ తినేసి 1/2 కేజీ తేవచ్చు కదా. మాట్లాడేటి? కేజీ తెచ్చి ఇక్కడికి వచ్చి పెట్టమ్మా అని అడుక్కునే బదులు 1/2 కేజీ తినేసి 1/2 కేజీ తేవచ్చు కదా. నా కూతురు పెడితే తినేద్దామని అడగలేదు. నా కూతురికి ఎంత ఇచ్చాను కదా, నా కూతురు నాకు ఇస్తాదా ఇవ్వదా? ఇస్తే మాట్లాడండి, ఇస్తే తిరిగి పెట్టేయడం కాకుండా ఈరోజు స్వీట్ తెచ్చినోడు రేపు బంగారం తెస్తాడు. ఎరా అంటే మళ్ళీ అంటారు చాలామంది, నా కూతురు దగ్గర ఏ మనసు అండి? పెట్టే మనసు అండి. ఏ మనసు? ఇందుకు ఏం పెట్టింది నీకు? మంచీలు, చిన్న బిస్కెట్ ముక్క, దానికే నువ్వేమంటావు? నా కూతురుదండి, పెట్టే మనసు అండి. ఏ మనసు? నేను అంటాను, ఈరోజు నీకు నాకు ఎకరం ఉందో, పావు ఎకరం ఉందో, సెంటు ఉందో, గజం ఉందో, ఏమీ లేదు, బీరువాలో డబ్బులు ఉన్నాయో, అందరికి వందనాలు. అవన్నీ ఎవరిచ్చినాయి? వెరీ గుడ్. ఎవరిచ్చినాయి? ఇచ్చిన దేవుడు అమ్మా నా పని అని ఇలాగ అన్నాడంటే, మనం పెడితే తినేద్దామనా, నా పనికి ఇస్తారా ఎవరా అనా? వెరీ గుడ్. ఇస్తే ఇచ్చేస్తాడండి మనకి. అందుకో మాట చెప్పనా, నా చిన్నప్పుడు గాడాలు అన్నీ గుడిసినాయి. ఈరోజు ఎదుగుతున్నారు, గుడిసె ఎక్కడ ఉందిరా బాబు అని.
అన్నీ ఏంటి తెలుసు ఈరోజు ఎవరు మనకి ఎవరు ఇందులో ఎవరు చెప్పండి, కలెక్టర్లు ఎంతమంది లేరు, ఇంజనీర్లు, గవర్నమెంట్ జాబ్లు ఎంతమంది, రోజు కూలీలమే. ఎలా మారాం? మనం ఆయనకు చేసిన దానికి ఆయనకు మనం చేసింది అదంతా కూడా, అంతేనా కదండి? మరి అలాంటప్పుడు నిజం చెప్పండి, దేవుడి పనికి మనం చెయ్యాలా వద్దా? ఆ. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు చాలామంది దేవుడికి కానీ దేవుడి పనికి కానీ చెయ్యలేని, ఇవ్వలేని వెనకంజు పరిస్థితుల్లో ఉన్నారు. టైం ఎంత అయింది? ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వెనకంజు పరిస్థితుల్లో. హిజ్కియా అలా చేయలే. ఏం చేశాడు? దేవుని పనికి తన వంతు సహాయాన్ని చేశాడు. ఎవరు? హిజ్కియా. నెంబర్ 3, పాఠం నెంబర్ 3 ఏంటంటే దేవుని పనికి తన వంతు సహాయాన్ని చేశాడు. ఎవరు? హిజ్కియా. చెయ్యాలా? చెయ్యాలా? ఎస్, చెయ్యాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? మాట్లాడండి. ఏం చేయాలి? 24 గంటలు చర్చ్ గొడవే చూసుకోవాలి. అవునా కాదా? ఏ గొడవ చూడాలి? ఏడు దేవుడి పని? ఏడు దేవుడి పని? మీరు గాడాలంతటికి వెళ్ళి, గాడాల్లో ప్రతి ఇంటికి, అలాగే డాడీ, గాడాలంతటికి వెళ్ళి చదువుతున్నాను, గాడాలంతటికి వెళ్ళి గాడాల్లో ప్రతి ఇంటికి నా సువార్త ప్రకటించండి అన్నాడా? ఏమన్నాడు దేవుడు? వెరీ గుడ్. ఏ లోకానికి? సర్వలోకానికి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మాట్లాడండి. ఎక్కడికి వెళ్తున్నాం? అన్నిటికి వెళ్తున్నాం, సువార్తకు మాత్రమే వెళ్తలేదు అంతే. చూడండి, ఆలోచన చేయండి. నాన్నగారు ఏదో వచ్చి చెప్పి చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. ఓకే, చూద్దాం. చూడండి, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోరుకున్నట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారము వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్త ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహిస్తున్నాము. ఎవరు సువార్తకంట? ఏమి సువార్తకు? సరే అమ్మ, బాగానండి. మీరు ఇప్పుడు ఆయన సువార్త సర్వలోకంలో ప్రకటించాలనడానికి, సర్వలోకంలో ప్రకటించాలనడానికి ఇక్కడ ఎంతమంది మీ సంపాదనలో, మీ కష్టపడ్డ దాంట్లో ₹1 పక్కన పెట్టి, అయ్యగారు ఇది సువార్త పనికి వాడండి, 4 చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పండి అని ఇచ్చేవారు ఉన్నారు. అలా ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు సువార్త పని చాలా చోట్ల జరగట్లేదండి. ఎక్కడెక్కడో చాలామందిని చూస్తుంటే, చాలా పనులు చూస్తుంటే నిజంగా ఏమీ లేదండి. వాళ్ళ కోసం జనాలు చెప్తుంటే భలే ముచ్చటేసేస్తుంది. ఆయన ఎవరు ఈయన తెలదు, ఏమీ తెలదు. టీవీలో వచ్చాడంట, అందరికి వందనాలమ్మ. వచ్చి వారం ప్రోగ్రాం కొరకు మీరు స్పాన్సర్లు అవ్వాలనుకుంటున్నారా? కింద ఉందే స్కాన్ చేసేయండి అంటున్నారు. వీళ్ళంటే ఏం చేసేస్తున్నారు? తప్పలేదు, టీవీలో స్కాన్ చేస్తున్నారు, తప్పలేదు అంటలేదు. కానీ నేనంటే, నువ్వు టీవీలో చేస్తున్నావు లేకపోతే ఇంకో యూట్యూబ్లో చేస్తున్నావు పక్కన పెడితే, మరి నీ సువార్థికుణ్ణి, నీ సేవకుణ్ణి అనేక మంది చోటకి పంపవలసిన బాధ్యత నీపై లేదా? ఉందా లేదా? ఉంది. నేను ఎప్పుడో సేవ ప్రారంభించిన కొత్తలో ఒక లెక్క వేసుకున్నానండి నాన్నబాబు గారు. ఏటా లెక్క అంటే, సంఘం అంటే నేను నిన్న ఆ డైరీ చదివి నవ్వుకున్నాను. సంఘం నెలకి 300 కట్టాలి. ఎన్ని వందలంట? నేను వేసుకున్న లెక్క 300లో 100 సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఎవరి కొరకు? 100. ఇంకొక 100 బేదలను పోషించడం కొరకు. ఇంకొక 100 దేని కొరకు? వెరీ గుడ్. ఇంకొక 100 సువార్త ప్రకటన కొరకు. అలాగా 30 మంది ఇచ్చిన నెలకు 3000 అవుతుందని లెక్కేసుకున్నాను నేను. ఏమంటే అప్పట్లో, ఇప్పుడు 2012, 13 ఆ టైంలో. ఇప్పటికీ ఆ లెక్క అలాగ ఉంది, కానీ లెక్క ఏం జరగలేదు. అందరికి వందనాలండి. మరలా చెప్తున్నాను, లోకం అంతటిని పక్కన పెట్టి ఆయన పని చెయ్యాలని, ఆయన పని మీద ఆధారపడ్డామంటే అర్థం ఏంటంటే, ఆయన పని ఆయన ఏదో రకంగా జరిగిస్తాడు. జరిగించకుండా అయితే వదలదు, కానీ అందులో పాలిభాగం పొందుకుంటే మనకు మంచిది. ఎవరి పనిలో? దేవుడి పనిలో. మరి మీరు ఎంతమంది పాలిభాగస్తులు అవుతున్నారన్నది మీ మనస్సాక్షులకి తెలియాలి. హిజ్కియా దేవుని పనికి తన వంతు సహకారాన్ని అందించాడు. వెరీ గుడ్. ఇక్కడితో పాఠాలు ముగిశాయి. ఏం ముగిశాయి?
పాఠాలు. అమ్మ అందరికి వందనాలు. ఇప్పుడు ఏం చెప్పాలి? గుణపాఠం. పాఠాలు ఎంత బాగున్నాయో కదా! ఏం బాగున్నాయి? ఏం చేశాడు? ఏ కష్టం వచ్చినా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తర్వాత కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేశాడు, గ్రహించాడు. తర్వాత తన వంతు, శాలిని గారు, తన వంతు దేవుని పనికి సహాయం చేశాడు. సో పాఠాలన్నీ ఎక్స్ట్రాడినరీగా ఆయన సక్సెస్ సీక్రెట్స్గా ఉన్నాయి. వెరీ గుడ్. అయితే గుణపాఠం ఏంట్రా అంటే అదేదో పెద్ద గొడవ కాదు, కానీ చాలా పెద్ద గొడవ. అందరికీ వందనాలు. ఏట్రా పెద్ద గొడవ అంటున్నారా? ఈరోజు హిస్కియా చేసిన ఈ పనే ఈరోజు మన అందరి ఇళ్ళల్లో ఉంటున్న గొడవ. ఇందుకు ఏటో గొడవ, ఏటా గుణపాఠం అంటే హిస్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. మీకు పోయిన వారం చెప్పాను కదా. ఏం చేశాడు ఆయన? దానికి కూడా ప్రార్థన చేశాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడంట ఆయన చూడడానికి బబులోను నుండి జనాలు వచ్చారంట. ఎవరిని చూడడానికి? హిస్కియాని చూడడానికి. బబులోను నుండి జనాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారంటే అసలు ఈ రోగానికి మందు లేదు, నువ్వు ఎలా బాగుపడ్డావు అన్నది తెలుసుకోవడానికి వచ్చారు. ఎవరు? జనాలు. ఈయన ఏం చెప్పాలి? నా దేవుడు నన్ను కాపాడాడు, పలానా ప్రార్థన చేశాను, పాస్టర్ గారు చాకు రాసుకోమన్నారు, ఆకు రాసుకున్నాను, ఏం పోయింది? రోగం పోయింది. అంతవరకే మాట్లాడాలి ఈయన. ఎవరు? హిస్కియా. మరి సార్ ఏం చేశారు? ఇప్పుడు అందరూ కూడా అందరూ తీద్దాం. రాజుల 2వ గ్రంథం అందరూ తీద్దాం. రాజుల 2వ గ్రంథం. ఇది చాలా 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 మంజు గారు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి జాగ్రత్తగా వినండి అందరూ కూడా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 8వ వచనం చదువుదాం. 12వ వచనం నుంచి. ఆ కాలమందు బబులోను రాజును బలాదాను కుమారుడైన బెరో దగ్బలాదాను హిస్కియా రోగి అయ్యుండిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా హిస్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములు గల గంధవర్గములు గల పరిమళ తైలములు, ఆయుధశాలను, తన పదార్థములలో సమస్తమును వారికి. ఎవరికి? వాళ్ళెవరు? శత్రువులా మిత్రులా? వాళ్ళెవరు? శత్రువులు. ఏదో వచ్చి నువ్వు ఏ జండు బొమ్మ వాడుతున్నావు అని అడిగారు, అంతే. టెంప్ట్ అయిపోయాడు ఈయన. ఎవరు? టెంప్ట్ అయిపోయి జండు బొమ్మ చూపిస్తే సరిపోయేదేమో, మొత్తం మెడిసిన్ ఎలా సరైందో చెప్పేయాడు, మొత్తం సీక్రెట్ అంత. ఈయన ఏమండి ఈలోపు వచ్చాడంట ఆయన. ఎవరు? పిమ్మట ప్రవక్త యెషయా రాజని హిస్కియా వద్దకు వచ్చి ఆ మనుషులేమనిరి, నీ ఎదుకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా హిస్కియా బబులోనును దూరదేశం నుండి వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారేమైనా చూచితిరని అడుగగా హిస్కియా చూడటమేటి, నా పదార్థముల్లో దేన్ని మరుచేయక మా ఇంట్లో విషయాలని చెప్పేశానని అడిగిన. ఎవరు? హిస్కియా. చెప్పేది ఏమైందంట? అంతటి యెషయా హిస్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట విను, వచ్చు దినములలో ఏమియూ మిగలకుండా నీ నగరందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణమునకు నువ్వు ఎవడికైతే చూపించావో వాడు నువ్వు చూపించిందంత ఎత్తుకుపోతాడు అబ్బాయి అన్నాడు. ఎవరు? యెషయా. ఎవరిని? హిస్కియాని. ఇంతకీ ఏం చేశాడు? ఏం చేశాడు చెప్తానండి. అలా చూపించబట్టే అషూరు చెరకు కూడా వెళ్ళని యూదులు ఏ చెరకు వెళ్ళిపోయారు తెలుసా? బబులోని చెరకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడానికి కారణం ఎవర్రా? ఏ సార్ రా బాబు అంటే ఆ సార్ ఈయనే. ఎవరు? ఇంతకీ ఏం చేశాడంటారా? ఏమీ లేదు, ఒక్క మాటలో చెప్తాను సురేష్ గారు, అలా రాసుకోండి, మైండ్లో బ్లైండ్గా పెట్టేసుకోండి. ఇంతకీ ఇక్కడ ఈయన చేసిన బుద్ధి తక్కువ పని ఏంటంటే ఏం కాదు, ఇంటి గుట్టు బయట పెట్టాడు. అంతేగా? అవునా? రాసుకోండి అందరు కూడా. బంగారు రాసుకున్నాక మాట్లాడుకుందాం మనం. రాసుకున్నారా? ఏం చేశాడు ఆయన? ఇంటి గుట్టు బయటెట్టాడు. ఏమైంది? కొంప కొల్లేరైపోయింది. అవునా కదా? ఏం పెడితే? లలితమ్మ గారు, ఏం పెడితే? ఇంటి గుట్టు బయట పెడితే. పెట్టకూడదా? మాట్లాడండి. పెడుతున్నామా?
మా ఊడే ఎవడు మా ఊడు భర్త, అవునా? ఆ, అలాటోడు ఇలాటోడు ఇంకెలాటోడు ఎదిరింటి అక్క చెప్పింది ఇప్పుడు. నిజం చెప్పండి, నీ గుట్టు నువ్వే పట్టుకెళ్ళి అక్కకి ఇచ్చేసావు. రేపన్న రోజు అక్క నీ భర్తని నువ్వు పండక్కి కొత్త బట్టలు వేసి పంచ లాల్చీ కట్టి తీసుకొచ్చిన గౌరవంగా చూద్దా? చూడదు. ఎందుకు చూడదురంటే నీ గుట్టు ఎవరు ఇవ్వబట్టి? నువ్వే బయటికి ఇవ్వబట్టి. ఏమన్నా ఒక విషయం చెప్పనా? నీకే కాదు అందరికీ గుట్లు ఉంటాయి. ఉండవా? ఉంటాయి ఉండవా? మా ఇంట్లో ఏ గుట్టు లేదండి అన్న చేతులు ఎత్తండి పాపం గారు. ఎవరు లేరా? ఏ రామం గారు లేరా? అందరి ఇళ్ళలో ఏమున్నాయి? మరి అందరూ నీకు వచ్చి చెప్తున్నారా? ఆ? మరి నీకెందుకు ఆ పని? కానీ గుర్తుపెట్టుకో, నువ్వు అలాగా ఊర్లో అందరికీ నీ గొడవ చెప్పబట్టే ఊర్లో అందరూ నీ ఇంటిని నిన్ను లోపు కట్టేశారు. నా మాట నీకు అర్థమైందా లేదా? ఏ ఇంటి గుట్టు బయటెడితే ప్రమాదం అంటే అసలు ఫస్ట్ మమ్మీ డాడీ చేసిన తప్పు కూడా అదే. ఎవరా మమ్మీ డాడీ? ఆదాము అవ్వ ఏం చేశారంటే దేవుడో గుట్టు చెప్పి ఎవ్వరికి చెప్పకండి అన్నాడు. వీళ్ళు మొత్తం రాగానే ఇంక రాక ఎవడో వచ్చాడు గడే మొత్తం దేవుడు ఎంతైతే పోసగుచ్చి చెప్పాడు పోసగుచ్చి మొత్తం కొంతమందికి అదో టాలెంట్ ఉంటుందండి. అచ్చం వాళ్ళన్నట్టే యాక్షన్ చేసి చెప్తుంటారు చూసారా? అలా చెప్పింది అనమాట అవ్వ. ఎవరికి? శాతానికి. ఏమైంది? పాపం ప్రవేశించింది ఆ కుటుంబంలో, అవునా కదా? అంటే గుర్తుపెట్టుకో సోదరులారా, సోదరిమణులారా, నీ ఇంటి గుట్టు నువ్వే ఎక్కడ పెట్టుకోవద్దు? బయట పెట్టుకోవద్దు. ఆడోళ్ళనే కాదు, వెంకయ్య గారు మగోళ్ళకి కూడా ఎదుగు అలవాటు. మా ఆవిడండి పని సరిగ్గా చేయదండి. ఏం చేయదు? చెయ్యప్పుడు నువ్వు చెప్పు, ఊరిలో అందరికీ చెప్పడం ఎందుకు? చెప్తే ఏమన్నా పోనీ ఊరిలో అందరికీ చెప్తే ఏమన్నా సరిచేద్దా? అవునా కదా? మా ఓడండి ఉదయం లేగడండి, మా ఓడు బేగా పడుకోడండి, మా ఓడు అలా ఉంటాడండి, మా ఆవిడ ఇలా ఉంటుందండి. కొంతమంది ఇదే పని కింద భజన కొడుతుంటారు. నేనేమంటానంటే అలా చెప్పు, నిజం చెప్పండి, చెప్పారు పావలా కలిసి వస్తుందా? పావలా, రూపాయి కాదు పావలా. మరి దేనికి? మీ ఓళ్ళు నువ్వే ఏం చేసుకుంటున్నావు? లోకు చేసుకుంటున్నావు. నా మాట అర్థమైందా లేదా? అందరికి వందనాలు, వందనాలు. హిజ్కియా చేసిన తప్పు కూడా అదే. ఏంటంటే తన ఇంటి గుట్టు ఎక్కడ పెట్టేసుకున్నాడు? బయట పెట్టేసుకున్నాడు. పెట్టుకోకూడదా అంటే పెట్టుకోకూడదు. చాలామంది ఈరోజు కుటుంబాల్లో, ప్రతి కుటుంబాల్లో కూడా కొన్ని గొడవలు ఉంటాయి. గొడవలు లేని కుటుంబాలు ఉండవు. సమస్యలు లేని బంధుత్వాలు ఉండవు. సమస్యలు లేని భార్యాభర్తలు ఉండరు. అంత మాత్రాన నీకున్న సమస్యలు ఊరందరికీ చెప్పాలన్న రూల్ ఏమీ లేదు. నువ్వు ఇంకా చెప్పనా? నీకు ఎవరో చెప్పుకోవాలి తెలుస్తలేదా? మెంటల్ అయిపోతున్నావా? పిచ్చెక్కిపోతున్నావా? ఆయనకి చెప్పు. ఎవరికి? ఇంకంతకుమించి ఇంకేముంది? ఆయనకి చెప్తే పరిష్కారం అన్న దొరుకుతుంది. ఎదురోడికి చెప్పడం వల్ల లోకు తప్ప ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, హిజ్కియా జీవితంలో అత్యంత భయంకరమైన గుణపాఠం ఏంటంటే ఇంటి గుట్టుని ఎక్కడ పెట్టేశాడు? ఇదిలో పెట్టేశాడు. మీరు నమ్మండి, వెంటనే హిజ్కియా అన్నాడు, అయ్యా ఈ కష్టం నా కాలంలో వద్దు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా తర్వాత కాలంలో ఎవడన్నా బాగోపోతే వాడి టైంలో రప్పించు అన్నాడు. అన్నట్టుగానే సరే అన్నాడు. ఆఖరికి చిట్ట చివరి రాజు కాలంలో ఈ సమస్య అనేది చోటు చేసుకోవడం జరిగింది, వారు బాగోని విధానాన్ని బట్టి. అంటే గుర్తుపెట్టుకోండి, యోధా దేశం బబులోను చెరకెళ్ళిపోవడానికి కారణం ఎవరు? అక్షరాలు ఈయనే. అప్పటిదాకా ఈ చెర కూడా లేదు వీళ్ళకి. అక్షరాలు ఈయనే. ఎందుకు ఏం చేశాడంటే ఇంటి గుట్టు బయట పెట్టుకున్నాడు. పెట్టుకోకూడదా అమ్మా? పెట్టుకోకూడదా? ఖాళీ టైంలో ఇంటి పక్కకెళ్ళి కూర్చొని మన ఇంట్లో గొడవలు చెప్పకూడదా? చెప్పకూడదా? చెప్పకూడదు. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ గొడవలు ఏంటని అడగకూడదా? అడగకూడదు. అలా దయచేసి ఒకరింటి గుట్టుల జోలికి ఒకరు వెళ్ళకండి. ఈరోజు పని కట్టుకుని దేవుడు అదే పని మీద పెట్టాడేమో అని చాలామంది వాళ్ళు చెప్పకపోతే ఎత్తమాట గోడ ఉంగి వాళ్ళ వెంక చూసేస్తాం. ఏంటి ఆ రకంగా అన్నా తెలుతుందేమో అని. పక్కన గోడలు ఉన్నాయనుకోండి, గోడ పక్కన సెవేట్ చేయడం, ఏంటి ఆ రకంగా అన్నా కొట్టుకుంటే వినబడుతుంది. అలాంటి టైంలో ఎవడన్నా పిల్లడు వచ్చి మాట్లాడు, రై ఉరికే అని మరీ జాగ్రత్తగా వింటాం మనం. ఏది అమ్మ మరలా చెప్తున్నాను, నువ్వు అలాంటి తప్పుడు పనులు చేసావు అనుకో, అలా ఎవడన్నా నీ ఇంట్లోకి తొంగి చూసావనుకో, అప్పుడు నీకు ఆ బాధ అర్థమవుతుంది.
అంతేనా కదా? సో మనసులో పెట్టుకోండి, హిజ్కియా జీవితంలో మనం నేర్చుకునే అతి ముఖ్యమైన గుణపాఠం ఏంటంటే ఇంటి గుట్టు బయట పెట్టుకున్నాడు. సో ఇలాంటి యాక్చువల్ ఇంకా వివరించాలి, కానీ సమయాన్ని అడిగారు కాబట్టి నేను ముగిస్తూ 8 గంటలకు ముగించాలనుకొని ముగిస్తూ చెప్తున్నాను. సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన చరిత్రలు, విషయాలు ఈయన జీవితంలో మనం చూడొచ్చు. ఎవరి జీవితంలో? హిజ్కియా జీవితంలో. ఎన్ని పాఠాలు? 3 పాఠాలు. ఎన్ని గుణపాఠాలు? 1 గుణపాఠం. పాఠాలు చెప్పండి గబగబా. నెంబర్ 1 ప్రార్థన చేశాడు. నెంబర్ 2 సమస్యకు కారణాన్ని గ్రహించాడు. నెంబర్ 3 తన వంతు దేవుని పని చేశాడు. ఇవి పాఠాలైతే గుణపాఠం మనం నేర్చుకుని చేయకూడదు ఏంటంటే తన ఇంటి గుట్టు బయట పెట్టుకున్నాడు. జర జాగ్రత్త, మంచిని నేర్చుకుందాం, చెడును పక్కన పెడదాం, మన జీవితాలు ఆయనకు నచ్చేవిగా, ఆయన మెచ్చేవిగా ఉంచుదాం. అట్టి అనుకూలత దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమె అందరికి వందనాలండి.